ఏమి గొంచు వచ్చే నేమి తాగొని పోవు బుట్టువేళ నరుడు గిట్టువేళ ధనములెచ్చటికేగు దానెచ్చటికి నేగు విశ్వదాభిరామ వినురవేమ. మానవుడు పుట్టినప్పుడు ఏమి తీసుకుని వచ్చును, చచ్చినప్పుడు ఏమి తీసుకుని పోవును? ఈ సంపదలు ఎక్కడికి పోవును, తానెక్కడికి పోవును? తనువదెవరి సొమ్ము ధనదని పోషింప ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా ప్రాణమెవరి సొమ్ము పారిపోకను నిల్వ విశ్వదాభిరామ వినురవేమ. ఈ శరీరం ఎవరి సొమ్ము, ఈ ద్రవ్యం ఎవరిది, ప్రాణం పోకుండా నిల్చుట ఎవరి సొమ్ము? పెట్టిపోయలేని వట్టినరులు భూమి బుట్టనేమి వారు గిట్టనేమి పుట్టలో నజదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. దానం సేయని వట్టినరుల పుట్టనేమి గిట్టనేమి పుట్టలలో చదపురుగులు పుట్టుట లేదా చచ్చుట లేదా? ఆ సచేత మనుజులాయువు గలనాళ్ళు తిరుగుచుందురు భ్రమ దిప్పలేక మురికి భాండమందు ముసురునీగల భంగి విశ్వదాభిరామ వినురవేమ. మానవులు భ్రమ త్రిప్పలేకాయు ఇన్నవాళ్ళు మురికి గుండెలో ముసురీగలట్లు తిరుగుచుందురు. నీళ్లలోని మీను నెరిమాంసమాసించి గాలమందు జిక్కు కరిణి భువిని ఆశ తగిలి నరుడు నాలాగే చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ. నీటియందలి చేప మాంసమును కాసించి గాలమునకు చిక్కుకొన్నట్లు మానవుడు ఆశయందు రగులుకొని చెడిపోవును. ఆశ పాప జాతి అన్నిటికంటేనూ ఆశచేత యతులు మోసపోరే చూచి విడుచువారు శుద్ధాత్ములైన విశ్వదాభిరామ వినురవేమ. అన్నిటి యందును ఆశ మిగులు పాపము గలది, దానిచేత యోగులు కూడా మోసపోయినవారు, కావున దాన్ని నెరిగి విడిచివారు మంచివారు. ఆశ కోసి వేసి ఎవలంబు చల్లార్చి గోచి బిగేబెట్టి గుట్టు తెలిసి నిలిచినట్టివాడే నెరయోగి ఎందైన విశ్వదాభిరామ వినురవేమ. ఆశయను నగ్నిని చల్లార్చి గోచి బిగించి మానవ రహస్యం తెలుసుకున్నవాడే యోగి. చచ్చిపడిన పశువు చర్మంబు కండలు పట్టి పెరికి తినును పరగగ్రద్ద వంటి వాడు గజపతి కాదకో విశ్వదాభిరామ వినురవేమ. ధనము కలిగి ఆశ కలిగవాడు చచ్చిన పశువుల కన్నా పీకి తిను గ్రద్ద వంటివాడు. ఎరుకలేని దొరనెన్నాళ్ళు గెలిచినా బ్రతుకులేదు ఒట్టి భ్రాంతి కాని గొడ్డుట ఉపాలు గోరితే చేవున విశ్వదాభిరామ వినురవేమ. ఏ విధముగా ఎండిన ఆవును కోరిన మాత్రం చేత పాలు చేపదో అట్లే తాను చేయుచున్న కష్టమును గ్రహించలేని యజమానిని ఎంతకాలము సేవించినను నిష్ప్రయోజనములు.